ప్రముఖ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న సన్నిధిలో నిర్వహించిన చంద్రోత్సవంలో ఘోర అపశృతి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో గోడ కూలిన ఘటనలో 9 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై త్రిసభ్య కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని కమిషన్ వెల్లడించినట్లు తెలుస్తుంది. భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున నీరు, బురద గోడ వద్దకు చేరింది. పునాది బలంగా లేని గోడ కాబట్టి నీరు, బురద బరువుకు తట్టుకోలేక గోడ ఒక్కసారిగా కూలిపోయిందని కమిషన్ అంచనాకు వచ్చింది. సింహాచలం ఘటన జరిగిన నేపథ్యంలో 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ఘటనపై మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అధ్యక్షతన ఈగల్ విభాగాధిపతి ఐజీ రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు సభ్యులుగా త్రిసభ్య కమిషన్ విచారణ చేపట్టింది. పలు సంచలన విషయాలను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచింది. గోడను పునాదులు కూడా లేకుండా నిర్మించారు. వర్షపు నీరు వెళ్లేందుకు కనీస గోడకు లీప్ హోల్ కూడా పెట్టలేదని తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. అప్పన్న చంద్రోత్సవానికి 7 రోజుల ముందు ఈ గోడను హడావుడిగా నిర్మించినట్లు తెలిసిందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆలయ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన ప్రసాద్ స్కీమ్లో భాగంగా గోడ నిర్మాణాన్ని తూతూ మంత్రంగా నిర్మించారని పేర్కొంది. గోడ నిర్మాణానికి ఎట్లాంటి డిజైన్లు లేకపోగా పునాది కూడా లేకుండా నిర్మించేశారని ప్రాథమిక నివేదికలో కమిషన్ పేర్కొంది. గోడ నిర్మించే సమయంలోనూ ఎలాంటి తనిఖీలు చేయలేదని త్రిమెన్ కమిషన్ అభిప్రాయపడింది. ఇక ప్రముఖ మహిమాన్విత క్షేత్ర సింహాద్రి అప్పన్న ఆలయంలో ఏటా స్వామివారికి నిర్వహించే వార్షిక చంద్రోత్సవ వేడుకల సందర్భంగా ఈ విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రతి సంవత్సరం చంద్రోత్సవానికి నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో నిజరూప దర్శన ఇస్తారు. నిజరూప దర్శన చేసుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునే ఉన్న ఒడిశా నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఆ ఆలయానికి వస్తుంటారు. ఈ ఏడాది చంద్రోత్సవానికి దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అంచనా ఉన్నాయి.